హాయ్ దోస్తులు అందరూ ఎట్లున్నారు మరి బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ గూడా బాగుండాలి. ఈరోజు పొద్దుగాలైతే లేసాను. ఎందుకోసం అంటే టిఫిన్ చేసేది ఉంది. టిఫిన్ చేయడం ఎంత ఎత్తు పనో మళ్ళా గిన్నెలన్నీ కడగడం కూడా అంత పెద్ద పని. ఎన్ని టిఫిన్‌లు చేసినా, ఎన్ని వంటలు చేసినా మా ఇంట్లో అయితే అంబలి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ప్రతిరోజు. సమ్మర్ కాబట్టి అది మంచి అలవాటు. ఇక నేను బియ్యం కడిగి పెట్టి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంబలి కాసిన తర్వాత. ఇక చట్నీలయితే నేను రోజైతే టమాటాలు, మిరపకాయ అయితే ఫ్రై చేసి వేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు దోస చట్నీ చేసినా, ఇడ్లీ చట్నీ చేసినా. ఇక ఇలా చేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. ఇక చిక్కగా గూడా వస్తుందనమాట. అందుకనైతే 2, 3 టమాటాలు ఫ్రై చేసి, 2 మిరపకాయలు ఫ్రై చేసి అయితే వేస్తాను. ఇక దోసల చట్నీ అయితే చేయడం అయిపోయిందబ్బా! ఇక కరెంట్ ఉన్నా సరే, లేకున్నా సరే ఇక దోసలు ఎప్పుడైనా ఏసుకోవచ్చు. ఇక నేను దోసలేసేటప్పుడైతే ఉల్లిపాయకైతే 2 స్టిక్కులయితే పెట్టుకుంటాను. చెయ్యి కాలకుండా స్టిక్కులు పట్టుకొనైతే ఉల్లిపాయని తుడుస్తాననమాట. ఇక నేను గరిటెతోనైతే వేయను దోసలు. బాగా రావు నాకు గరిటెతోని. ఇక చిన్న బౌల్‌తోనైతే వేస్తాను. అంటే కటోర గిన్నె అంటాం గదా! మీ సైడ్ ఏమంటారో మళ్ళా. చిన్న కటోర గిన్నెతోనైతే దోసలు వేస్తాను. అట్లయితే చాలా బాగొస్తాయి నాకైతే. ఇక మా ఇంట్లో అందరికి తలా 2, 2, 3, 3 అయితే వేశాను. ఇక అందరికి తినడానికైతే రెడీ పెట్టాను. ఇక మా మామయ్య గూడా వస్తే మా మామయ్యకి గూడా తినడం కోసం అయితే రెడీ పెట్టాను. మరి మా దోసలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్.